శని త్రయోదశి ఈ నెల 28వ తారీఖు మరో 2 రోజులలో నేను మొదలు పెడుతున్నాను శని హోమం. మన దగ్గర ఉన్నటువంటి వేద పండితులతోని ఈ శని హోమాన్ని జరిపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారు ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఇదే చివరి శని త్రయోదశి. నెక్స్ట్ 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోయాడంటే నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ శని హోమం చేయను. చేయించినా డబ్బులు దండగా వేస్ట్. ఎందుకంటే మనకు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో నుండి వెళ్ళిపోతే ఉందట, గేట్లు క్లోజ్ చేసినట్టే. వినతులు స్వీకరించేది మనం గేట్లు క్లోజ్ చేస్తే ఎవరికి ఇస్తావు వినతులు? కాబట్టి మనకు అవకాశం భగవంతుడు కల్పించాడు 30 సంవత్సరాల తర్వాత. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే